మన తెలంగాణ ప్రాంతంలో అనేక చోట్ల అనేకమైనటువంటి శివలింగముల ప్రతిష్టాపన జరిగి కాకతీయులు 2 రకాల ఆలయాలు ఏర్పాటు చేసి యుద్ధ సన్నివేశాన్ని సూచించేటటువంటి కొన్ని ఘట్టాలు మనకు కనిపిస్తున్నాయి గమనిస్తే. హనుమంతుల వారు ఎక్కడ ప్రవేశం చేస్తారు రామాయణంలో అంటే కిష్కింద కాండలో ప్రవేశం చేస్తారు. స్వామివారు నాట్యం చేస్తూ ఉంటారు ప్రతి ప్రదోష సమయం కూడా. ఆ ప్రదోష సమయంలో ఉండేటటువంటి తాండవాన్ని చూడడానికి ఆపాతాల నభస్థలాంత భువన బ్రహ్మాండమావిస్ఫురత్ జ్యోతిస్ఫాటికలింగమౌలి విలసత్ పూర్ణేందు వాంతామృతై అస్తోక ప్లుతమేకమేషమనిషం రుద్రాణు వాకాంజపాన్. పరమేశ్వరుని యొక్క శివలింగం గురించి చెప్పినటువంటి శ్లోకం ఇది. మన తెలంగాణ ప్రాంతంలో అనేక చోట్ల అనేకమైనటువంటి శివలింగముల ప్రతిష్టాపన జరిగి గొప్పనైనటువంటి శిల్పకళతో గొప్పనైనటువంటి ఆధ్యాత్మిక శోభతో విరాజమానమై ఉన్నటువంటి ఒకానొక క్షేత్రం ఇప్పుడు మనం ఉన్నటువంటి నాగుల పహాడ్ అనేటువంటి క్షేత్రం. ఇక్కడిది సూర్యాపేట నుంచి ఒక 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అద్భుతంగా శిల్ప సంపద అనేటువంటిది ఇక్కడ చూసిన తర్వాత అందరూ కూడా ఆశ్చర్యపోతారు. మన ఇతిహాసాలకు సంబంధించినటువంటిది అనేకమైనటువంటి మన భాగవత భారత రామాయణాది గ్రంథాలకు సంబంధించినటువంటి చిత్రపటములు అనేటువంటి మనకు శిల్పకళ అనేటువంటి మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఆ శిల్పకళను ఒక్కసారి చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం రండి. చూడండి, ఇక్కడ ద్వారం కూడా చాలా అద్భుతమైనటువంటి శిల్పకళతో చెక్కబడింది. ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి జాలి లాంటి దాన్ని జాలా తోరణం అంటారు. మన కిటికీ ఎలా అంటామో పూర్వం శిలతో కనుక ఇలా చెక్కితే ఇవి 2 రకాలుగా ఉంటాయి మనకి మామూలుగా. ఒకటి వచ్చేసరికి మామూలుగా స్క్వేర్ షేప్లో ఉండేటటువంటి ఒకటి. ఇక్కడ మీరు గమనిస్తే ఇది వ్యాలీ అంటే వ్యాలీ మృగంతో కలిపినటువంటి జాలి అనేటువంటిది మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇది ఒక అద్భుతమైనటువంటి శిల్ప సంపద. ఇక్కడ కూడా అటువంటిదే ఉండేది, కాకపోతే కొంత దాడుల చేత అవన్నీ కూడా శిథిలమైపోయింది. మనం ఇక్కడ చూస్తున్నటువంటి ఈ ఆలయం కూడా త్రికూటాలయం. మనకు కాకతీయులు 2 రకాల ఆలయాలు ఏర్పాటు చేశారు. ఒకటి ఏకకూట ఆలయము, త్రికూటాలయము అని చెప్పేసి. అంటే ఒకే శివలింగాన్ని ప్రతిష్టాపన చేస్తే దాన్ని ఏకకూటాలయం అంటాము. అలాగే 3 కూటములతో 3 చోట్ల కూడా ఇతర దేవతలను కూడా ప్రతిష్టాపన చేస్తారు. అలాగే శివమూర్తులను కూడా ప్రతిష్టాపన చేస్తారు. అటువంటి మూర్తుల్ని త్రికూటాలయం అంటారు. ఇది కూడా ఒక త్రికూటాలయంగా చెప్తారు. మన ఈ త్రికూటాలయంలోకి ప్రవేశం చేయగానే చక్కనైనటువంటి వాయిద్యములు వాయిస్తున్నటువంటి శిల్పకళా సంపద మనకు కనిపిస్తుంది. చిన్న చిన్న మూర్తులుగా ఒక స్త్రీమూర్తులు మృదంగ వాయిద్యాలతో వాయిస్తున్నట్టుగా, స్తంభాన్ని కూడా మీరు గమనిస్తే నల్లరాయితో చెక్కబడినటువంటి ఆ స్తంభం అనేటువంటిది కనిపిస్తుంది. అట్లాగే ఇక్కడ పైన గనక చూస్తే మీరు ఒక్కసారి పైన మీకు మనకి అష్టదిక్పాలకులు అనేటువంటి వాళ్ళు కనిపిస్తారు. చూడండి, అష్టదిక్పాలకులు. కాకపోతే అష్టదిక్పాలకులు 2 చోట్ల మాత్రం ఉన్నాయి, మిగతాదంతా కూడా శిథిలమైపోయింది. కానీ మళ్ళీ పునరుద్ధరించినటువంటి సందర్భంలో దాన్ని యథాతథంగా కట్టడానికి ప్రయత్నం చేశారు. కానీ నిజానికి అక్కడ అష్టదిక్పాలకుల యొక్క మూర్తులు అనేటువంటివి ఉండేవి. ఇక్కడ 2 చోట్ల మనకు కనిపిస్తున్నటువంటి వాటి ప్రకారం అష్టదిక్పాలకుల యొక్క మూర్తులు మనకు కనిపిస్తున్నాయి. అలాగే ఇక్కడ పక్క వైపు చూస్తే వచ్చేసరికి మనకు అష్టదిక్పాలకులు అనేటువంటి వారు చెక్కబడ్డారు. ఇటువైపు వచ్చేసరికి పార్వతీ పరమేశ్వరులు నందివాహనారూఢులు. మనకు అనేకమైనటువంటి దేవాలయాల్లో కనిపించేటటువంటి ఆ శిల్పాలు అనేటువంటివి దేన్ని ప్రతిబింబింపచేస్తాయంటే ప్రధానంగా కొంతమంది దేవతామూర్తులు అక్కడ జరిగేటటువంటి ఇతిహాసములు పురాణముల్లో ఉండేటటువంటి ఘట్టాలని ప్రతిబింబించేసేవి కొన్ని యుద్ధ సన్నివేశాలని ప్రతిబింబింపచేస్తాయి. అలాగే కొన్ని చోట్ల మనకు సామాజికమైనటువంటి జీవన విధానాన్ని చూపిస్తూ మనకు శిల్పాలు అనేటువంటివి చెక్కడం జరుగుతుంది. వాటితో పాటుగా సాలబంజికలు అని చెప్పేసి కొంతమంది నాట్యకారుల యొక్క మూర్తుల్ని చెక్కడం అనేటువంటిది మనకు కనిపిస్తుంది. వివిధ రకమైనటువంటి నాట్య భంగిమలతో ఇలా అనేకమైనటువంటి శిల్పకళలతో ఉంటుంది. ఇక్కడ కూడా మీరు గమనిస్తే ఇక్కడికి ఎదురుగా రాగానే మనకు ఈ యొక్క త్రికూటాలయంలోకి మనం ప్రవేశం చేయగానే పైన కనిపించేటటువంటి ఏవైతే ఉన్నాయో యుద్ధ సన్నివేశాన్ని సూచించేటటువంటి కొన్ని ఘట్టాలు మనకు కనిపిస్తున్నాయి గమనిస్తే. ఒకవైపు ఇటువైపు చూస్తేనేమో గజదళమంతా కలిసి ఎలా విధంగా పోరాటం చేస్తుంది అనేటువంటిది ఒకవైపు కనిపిస్తుంది. ఒకవైపు వచ్చేసరికి రథబలం అనేటువంటిది ఏ విధంగా యుద్ధం చేస్తుంది అనేటువంటి సన్నివేశాలు కనిపిస్తే, ఇంకొక వైపు వచ్చేసరికి పదాతి దళం ఏ విధంగా యుద్ధం చేస్తుంది అనేటువంటిది మనకు కనిపిస్తుంది. అంటే చతురంగ బలములో రథ గజ తుర్రగ పదాతి దళములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏ విధంగా యుద్ధం అనేటువంటి సన్నివేశం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని చాలా అద్భుతమైనటువంటి చిత్రీకరణ
ఆవిష్కరణలతో ఇక్కడ కాకతీయ శిల్ప వైభవం అనేటువంటిది ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. అలాగే మనం కొద్దిగా అలా వెళ్ళి చూసామనుకోండి, ఇక్కడ సామాజికమైనటువంటి జీవన విధానాన్ని సూచిస్తున్నట్టుగా పైన ఉండేటటువంటి శిల్పకళను చూస్తే మనకు ఒక ఎద్దుల బండి, తర్వాత కుండలు చేసేటటువంటి కుమ్మరి, ఇట్లాంటి ప్రతిమలు కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. మళ్ళీ ఇటువైపు వెళ్తే మళ్ళీ రథబలము, పదాతి బలములతో ఈ యొక్క శిల్పకళ అనేటువంటిది ఉన్నది. అలాగే ఈ యొక్క దేవాలయమునకు ఉండేటటువంటి పైన భాగాన్ని కనుక మనం గమనిస్తే పైన మనకు మందర పర్వతాన్ని చెరుకుతున్నట్టుగా ఉంది. చూడండి, మందర పర్వతం, అక్కడ వాసుకిని పట్టుకొని దేవతలు రాక్షసులు ఇద్దరు కూడా మందర పర్వతాన్ని చిలుకుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది. అమృతం కోసం ఇద్దరు కూడా ప్రయత్నం చేస్తున్నటువంటి సన్నివేశాన్ని అద్భుతంగా చిత్రీకరించారు. ఎందుకు ఇక్కడ చిత్రీకరించారంటే హాలాహల భక్షణం అనేటువంటిది చేశారు స్వామి, కాబట్టి ఆయన నీలకంఠ స్వామిగా ఆవిర్భవించడానికి ఆ ఘట్టం అనేటువంటిది కారణమైంది. కాబట్టి అక్కడ స్వామి యొక్క దయ అనేటువంటి దాన్ని సూచించడానికి వచ్చినటువంటి ఘట్టం ఈ హాలాహల భక్షణం అనేటువంటి ఘట్టం. ఈయన దయామూర్తి అని చెప్పడానికి ప్రత్యేకంగా పైన ఉండేటటువంటి ప్రతి చోట కూడా మనకు ఈ మందర పర్వతం చిలికినటువంటి విషయం అనేటువంటిది మనకు కనిపిస్తుంది ఆ శిల్పకళలో. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం అరుణార్క ప్రభోశాస్త్రం రామదూతం నమామ్యహం అని హనుమంతుల వారు ఎక్కడ ప్రవేశం చేస్తారు రామాయణంలో అంటే కిష్కింద కాండలో ప్రవేశం చేస్తారు. హనుమంతుల వారు ఎవరు అంటే సాక్షాత్తుగా రుద్రుని యొక్క అంశగా చెప్తూ ఉంటారు. అంటే హనుమంతుల వారు రుద్రుడు ఇద్దరు కూడా వేరు కాదు. కాబట్టి అలా రుద్రుని యొక్క అంశగా పుట్టినటువంటి ఆ హనుమంతుల వారితో రాముని యొక్క జీవితం అనేటువంటిది ఎలా సాగింది అనేటువంటి చెప్పేటటువంటి ఘట్టాలు అనేటువంటి మనకి ఇక్కడ ఈ త్రికూటాలయంలో కనిపిస్తున్నాయి. అంటే కిష్కిందాకాండ నుంచి ప్రారంభం చేస్తే యుద్ధకాండ వరకు కూడా ఏ విధంగా రామాయణం అనేటువంటిది జరిగింది అనేటువంటి సన్నివేశాల్ని మనకి పైన శిల్పాల్లో మనకు కనిపిస్తుంది. ఒక్కసారి ఇక్కడ చూస్తే మనకు హనుమంతుల వారు రామచంద్రమూర్తి దగ్గరికి రావడం, తర్వాత హనుమంతుల వారు రామలక్ష్మణుడు సుగ్రీవుని దగ్గరికి తీసుకుని వెళ్ళడం, సుగ్రీవుని దగ్గరతోటి మైత్రి చేసిన తర్వాత సుగ్రీవుడు రామచంద్రమూర్తిని అనుమానించడం, ఆయన వాళ్ళని చంపగలడా లేదా అని చెప్పేసి అలా అనుమానించినటువంటి సందర్భంలో సప్త తాళభంజనం అంటే 7 తాటి చెట్లను ఒకే బాణంతో కొట్టడం అనేటువంటిది మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఆ విధంగా వాటిని కొట్టడం, తర్వాత వాలి యొక్క వధ, ఆ తర్వాత ఆ తాళభంజనం జరిగిన తర్వాత రామచంద్రమూర్తి ఇతర వానరులు అందరూ కలిసి సేతు నిర్మాణం కోసం వాళ్ళందరూ కూడా రాళ్ళు ఎత్తడం, ఆ రాళ్ళు ఎత్తి సేతు నిర్మాణం చేయడం అనేటువంటి ఘట్టాలైనటువంటి ప్రధాన ఆలయం యొక్క ఎదురుగా ఉండేటటువంటి శిల్పాల్లో మనకు కనిపిస్తూ ఉంది. అక్కడ వంతెన కొట్టిన తర్వాత లంకానగర ప్రవేశం చేయడం, ఆ లంకానగర ప్రవేశం చేసిన తర్వాత రామరావణ యుద్ధం అనేటువంటిది ఏ విధంగా జరిగింది అనేటువంటిది ఒకనొక సమయంలో ఇంద్రజిత్తును సంహారం చేయడం, తర్వాత రావణాసురుడు అనేటువంటి వాడు యుద్ధానికి రావడం, యుద్ధానికి వచ్చిన తర్వాత రావణాసురుడిని సంహారం చేయడం, వాటన్నిటిని కూడా ఈ యొక్క శిల్పాల్లో మనకు చిత్రీకరించడం అనేటువంటిది. అంటే కిష్కిందకాండలో హనుమత్ ప్రవేశం దగ్గర నుంచి రామచంద్రమూర్తి రావణాసురుని సంహారం చేసేంత వరకు ఏ విధంగా ఘట్టాలనేటువంటివి జరగాయనేటువంటి రామాయణాన్ని ఇక్కడ చిత్రీకరించడం అనేటువంటిది జరిగింది అద్భుతమైనటువంటి శిల్పకళతో. చటాటవి గలజ్జల ప్రవాహ పావితస్థలే గలేవలంబ్యలంబితం భుజంగతుంగమాలికం ఢమఢమఢమన్నినాదమడ్డమర్వయం చకారచండ తాండవం తనూతున శివ శివం అని చెప్పేసి స్వామివారు నాట్యం చేస్తూ ఉంటారు ప్రతి ప్రదోష సమయం కూడా. ఆ ప్రదోష సమయంలో ఉండేటటువంటి తాండవాన్ని చూడడానికి అనేకమైనటువంటి లోకముల నుంచి దేవతలైనటువంటి వాళ్ళు వచ్చి స్వామివారి యొక్క నర్తనం చూస్తుంటారు. విష్ణు భగవానుడు తన యొక్క వైకుంఠం నుంచి, బ్రహ్మగారు తన యొక్క బ్రహ్మలోకం నుంచి, దేవేంద్రుడు స్వర్గం నుంచి దిక్పాలకులందరినీ కూడా వెంట పెట్టుకొని దేవతలందరూ కూడా వచ్చి స్వామివారు చేసేటటువంటి నృత్యాన్ని చూస్తూ ఉంటారు. కాబట్టి అటువంటి నృత్యాన్ని చూసేటటువంటి ఘట్టం ఏదైతే ఉందో అవన్నీ కూడా మనకి పైన ఉండేటటువంటి చిత్రపటాల్లో కనిపిస్తుంది. ప్రధానంగా మీరు గమనిస్తే దిక్పాలకులైనటువంటి వారితో కలిపి బ్రహ్మగారు వస్తున్నారు. బ్రహ్మగారు ఆ నాట్యాన్ని చూడడానికి వస్తున్నారు. ఇక్కడ మనం గమనిస్తే బ్రహ్మగారు మధ్యలో హంసవాహనారూఢుడై ఉంటే అటువైపు దిక్పాలకులు ఉండాలి. కానీ ఇక్కడ చూస్తే మీకు 7 మాత్రమే దిక్పాలకులు కనిపిస్తారు, 8వ దిక్పాలకులు కనిపించడు. ఎందుకు కనిపించారంటే 8వ దిక్కైనటువంటి ఈశాన్యమునకు దిక్కుకు అధిపతి ఎవరు? ఈశానుడు. ఈశానుడు అంటే ఎవరు? సాక్షాత్తుగా పరమశివుడే. కాబట్టి ఈశానుడు మీద ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానం బ్రహ్మాధిపతి బ్రాహ్మణోధిపతి బ్రహ్మ శివోమే అస్తు సదాశివోమని ఈశానుడు అనేటువంటి వాడు అందరికంటే కూడా ఉత్కృష్టమైనటువంటి స్థాయిలో ఉండేటటువంటి వాడు. అందున పరమశివుడే ఈశానుడు. ఆ కారణం చేత ఒక్క ఈశానుడిని మినహాయించి మిగతా దేవతామూర్తులైనటువంటి అష్టదిక్పాలకులు బ్రహ్మగారితో కలిపి ఆయన యొక్క నాట్యాన్ని తిలకించడానికి వస్తున్నారు. ఈయన కైలాసంలో బ్రహ్మగారు చామరం తీస్తూ ఉండేటటువంటి సన్నివేశాన్ని కూడా ఇక్కడ చిత్రీకరించడం అనేటువంటిది జరిగింది. ఇటువైపుగా కూడా బ్రహ్మగారు వారితో అష్టదిక్పాలకులు, తర్వాత
ఇక్కడ మీరు గమనిస్తే బ్రహ్మగారు విష్ణు భగవానుడు ఇద్దరు కూడా పక్క పక్కన ఉంటే మధ్యలో పరమేశ్వరుడు, ఆ పక్కన నందీశ్వరుడు, ఇతరమైనటువంటి వాయిద్యకారులందరూ కూడా మృదంగాల్ని వాయిస్తూ ఉండేటటువంటి సన్నివేశాన్ని కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ఇలా అనేక మంది దేవతలందరూ కూడా ఇంద్రుడు ఇత్యాది దేవతలందరూ కూడా వచ్చినటువంటి సన్నివేశాన్ని కూడా ఇక్కడ శిల్ప చాతుర్యంతో చిత్రీకరించడం అనేటువంటిది జరిగింది. ఇటువైపు మీరు జాగ్రత్తగా కనిపిస్తే ఇక్కడ 4 ముఖాలు ఉన్నటువంటి బ్రహ్మగారు కనిపిస్తూ ఉన్నారు. అటు పక్కనే కుమారస్వామి, అటు పక్కన మధ్యలో వాయిస్తున్నటువంటి గణపతి, అటు పక్కన మధ్యలో వాయిస్తున్నటువంటి వ్యక్తి, మధ్యలో మీరు గమనిస్తే ఇటువైపు శ్రీ మహావిష్ణువు, ఇటువైపు ఇంకా మధ్యలో మృదంగాన్ని వాయిస్తున్నటువంటి వ్యక్తి, ఇలా ఒక మహర్షి తపస్సు చేసుకున్నట్టుగా పక్కనే నంది, ఇలా పార్వతీదేవి కూర్చొని ఆయన యొక్క నృత్యాన్ని చూస్తూ ఉంది. ఆ సన్నివేశాన్ని కూడా పార్వతీదేవి ఆ కూర్చొని ఆయన చేస్తున్నటువంటి తాండవాన్ని చూస్తూ ఉంది. ఆ తాండవాన్ని చూస్తున్నప్పుడు పరమ పొంగిపోతూ చేస్తాడట స్వామి. అగర్భ సర్వమంగళ కళాకదంబ మంజరి రసప్రవాహ మాధురి విజృంభణా మధువ్రతం స్మరాంతకం పురాంతకం భవాంతకం మకాంతకం గజాంతకాంతకాంతకం తమంతకాంతకం భజే అని చెప్పేసి స్వామివారు ఎప్పుడు విజృంభించి తాండవం చేస్తాడంటే సర్వమంగళాదేవి అయినటువంటి పార్వతీదేవి కూర్చొని కనుక ఆయన యొక్క నాట్యాన్ని తిలకించినప్పుడు, ఇలా నాట్యాన్ని తిలకిస్తుంటే ఆయన విజృంభించి తాండవం చేస్తుంటే సంభ్రమాశ్చర్యాలతో బ్రహ్మ విష్ణువు ఇద్దరు కూడా చూస్తున్నటువంటి సన్నివేశాన్ని అద్భుతంగా చిత్రీకరించడం జరిగింది. ఇక్కడ ఈ పైన ఉండేటటువంటి వితానం పైన ఇక్కడ ఉండేటటువంటి త్రికూటాలయంలోకి ఉండేటటువంటి పేర్లు ఇవి ప్రతిష్ఠించినటువంటి వారి పేరును పట్టి వచ్చింది. కాచేశ్వర, కాటేశ్వర, నామేశ్వర అనేటువంటి పేరుతో ఈ యొక్క త్రికూటాలయాన్ని పిలుస్తూ ఉంటారు. ఈ త్రికూటాలయంలో కూడా ప్రతి ఒక్క ద్వారాన్ని కూడా అద్భుతంగా చిత్రీకరించడం జరిగింది. పైన ఉండేటటువంటి 5 గోపురములు అనేటువంటివి కనిపిస్తాయి. ప్రతి ఒక్క చోట కూడా ఈ 5 గోపురములు అనేటువంటివి, తర్వాత గజలక్ష్మిని కూడా అద్భుతంగా చిత్రీకరించడం జరిగింది. కాకతీయులు ఏ శిల్పం చెక్కినా కానీ చాలా మామూలుగా చెక్కరండి. మీరు ఏదో సమాంతరంగా ఏది తీసుకున్నా కానీ ఏ శిల్పాన్నైనా కూడా చాలా ఎంతో సునిశ్చితంగా, చాలా పరీక్ష చేసి, చాలా అద్భుతమైనటువంటి శిల్ప సంపదతో వాళ్ళు చిత్రీకరించడం జరుగుతుంది. చిన్న బావి నిర్మాణం చేసిన అట్లాంటి శిల్ప సంపదతో చేయడం అనేటువంటిది కనిపిస్తుంది. ఎందుకంటే శిల్పశాస్త్రం అనేటువంటిది అంత అభివృద్ధి చెందినటువంటిది, సాంకేతికత అనేటువంటిది అంత అభివృద్ధి చెందినటువంటి కాలం అది. ఇక్కడ కూడా మనకు 3 శివలింగాలు కనిపిస్తున్నాయి. తూర్పు ద్వారం నుంచి మీరు వస్తే గనక మొట్టమొదట పడమటి వైపు ఒక శివలింగము, ఉత్తర దక్షిణాలుగా ఇంకొక శివలింగం అనేటువంటివి మనకు కనిపిస్తున్నాయి. అంటే త్రికూటాలయంగా ఈ యొక్క ఆలయం అనేటువంటి చెప్పడం జరుగుతుంది. ఈ త్రికూటాలయంలో కూడా 2 శివలింగాలు తూర్పు వైపుకు పానవట్టం పెట్టి ఉంటే, ఒక శివలింగం మాత్రం ఉత్తరం వైపుకు పానవట్టం పెట్టి ఉంటాయి. అంటే ఇది కూడా భోగమోక్ష స్థానాలుగా చెప్పడం అనేటువంటి జరిగింది. భోగము, మోక్షము, పరమేశ్వరుణ్ణి ఆరాధన చేస్తే ఆయన 3 ఇస్తాడని చెప్తూ ఉంటారు. ఒకటి మనకు ఐశ్వర్యం ఇస్తాడు. ఐశ్వర్యం అనేటువంటిది ఈశ్వర పూజనాత్, అంటే ఈశ్వరుణ్ణి పూజించడం వల్ల ఐశ్వర్యం అనేటువంటిది వస్తుంది, భోగస్థానము అని చెప్పేసి. తర్వాత జ్ఞానం ఇచ్చేది, ఈశాన స్వరూపంలో ఆయన జ్ఞానం ఇస్తాడు. అది మాత్రమే కాకుండా ఆయన మోక్షాన్ని కూడా ఇచ్చేటటువంటి వాడు, రుద్రుడిగా మోక్షాన్ని ఇచ్చేటటువంటి వాడు. కాబట్టి ఈ 3 కూడా కలగాలనేటువంటి ఉద్దేశంతో అద్భుతమైనటువంటి త్రికూటాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 2 శివలింగములు వచ్చేసరికి తూర్పు వైపు పానవట్టము, ఒక శివలింగం వచ్చేసరికి ఉత్తరం వైపు పానవట్టం మనకు కనిపిస్తుంది. నా పేరు తండు భిక్షం, మాది నాగులపాడు గ్రామం అండి, సూర్యాపేట జిల్లా, పెన్బాడు మండలం. అయితే మా గ్రామంలో కాకతీయుల కాలంలో నిర్మించబడినటువంటి 2 పురాతన శివాలయములు ఉన్నవి. అవి కాలక్రమేణా ముష్కరుల చేతుల్లో, వాళ్ళ చేతుల్లో, వీళ్ళ చేతుల్లో పడి ధ్వంసం చేయబడ్డాయి. అయితే దాంట్లో ఒకదాన్ని మన ఆంధ్రప్రదేశ్ పురావస్తు శాఖ వారు ఉన్నప్పుడు ఒకదాన్ని పూర్తిగా ఇప్పుడు నిలబడి ఉన్నటువంటి దేవాలయాన్ని పూర్తిగా డిస్మెటల్ చేసి పునర్నిర్మించడం జరిగింది. అయితే చాలా కుగ్రామం ఇది. ఈ కుగ్రామంలో చాలామంది తక్కువ కుటుంబాలు నివసిస్తున్నాయి. ఈ దేవాలయాన్ని పోషించుకోవాలంటే మాకు చాలా శక్తికి మించిన భారం అయిపోయింది. రెండవది, ఈ దేవాలయాలు నిర్మించబడినటువంటి ఒక భూమి కూడా పట్టేదారుల వశంపై 1953 పసిలి సంథింగ్ ఏదో అంటారు. ఆ టైంలో ఈ దేవాలయాలని ఈ రెవెన్యూ నక్షా నుండే తొలగించేసి ఈ భూములన్నిటినీ పట్టేదారులకు పట్టాలు ఇవ్వడం జరిగింది. అందువల్ల దీనికి ఎలాంటి ఆదాయ వనరు లేకపోవటం వల్ల మేము ఈ దేవాలయంలో పునఃప్రతిష్ఠ చేసుకుంటానికి కొంతమందిని భక్తులు, హైందవులు అనుకున్న వాళ్ళందరూ కలిసి ఒక సమితిగా ఏర్పాటు చేసుకొని దాతల సహకారంతో ఎవరి శక్తి కొద్దీ వాళ్ళు ఇచ్చిన ఆదాయ వనరులతోటి ప్రస్తుతం ప్రతిష్ఠ చేసుకొని 2006 నుండి ఇప్పటి వరకు మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నాం. అయితే ప్రస్తుతము చాలా సమస్య ఏంటంటే ఏ ఆదాయ వనరు లేనందున
కనీసం నిత్య దీపారాధన చేసేటందుకు కూడా మాకు ఎలాంటి అవకాశం లేనందున చాలా ఇబ్బంది పడుతున్నాం. రెండవది కనీసం ఇక్కడ బ్రాహ్మణులు కానీ పూజారులు ఎవరు లేకపోవడం వల్ల పూజ చేసే అవకాశం కూడా లేక చాలా ఇబ్బంది పడుతున్నాం. మేము కోరుకునేది ఏంటంటే ఎవరైనా దాతలు సహకరించి మాతో పాటు దేవాలయానికి అంతో ఇంతో ఆర్థికంగా సహకరిస్తూ ఇక్కడ పూజారిని ఏర్పాటు చేసేందుకు ఎవరినైనా సరే పంపిస్తే ఏదో రకంగా పోషించుకొని దేవాలయంలో నిత్య దీపారాధన చేసుకునేందుకు ప్రయత్నం చేద్దామని ఆలోచిస్తున్నాం. అది ఓం నమ శివాయ. బూరు గంజయ్య, నాగల్పాడు గ్రామం, పెన్బాడు మండలం, సూర్యాపేట జిల్లా. అతి పురాతనమైన దేవాలయం సూర్యాపేట జిల్లాలో ఇది రెండవది. ఇట్లాంటి సంపదను మన నిర్మించుకున్నాం. ఈడ దీన్ని కాపాడుకోవడానికి మనకు ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్స్ శివాలయానికి రావడానికి కూడా దారి లేకున్నటువంటి పరిస్థితిలో శివాలయం రావడానికి భూములు కొన్ని మేము దారి ఏర్పాటు చేసినాము. ఇప్పటికీ కూడా ఈ శివాలయం కింద భూములు ఎంత ఉన్నాయో ఎన్ని ఎకరాలు ఉన్నాయో తెలియదు. ఆ భూములు కూడా శివాలయానికి రప్పిస్తే కొంచెం బాగుంటుంది. ఈ నిత్య దీప నైవేద్యం కింద కూడా ఎలా యూత్ మొత్తం అటు ఎంజాయ్లకు అని ఇటని పోతుంటారు. దాని నిమిత్తం ఎంతో కొంత ఖర్చు కింద దాతగా ఇటు వచ్చినా కూడా గుడి దేవాలయం కొంచెం డెవలప్ అవుతుంటుంది. ప్రతి ఒక్కరూ సహకరిస్తే కొంచెం ముందుకు వెళ్ళగలుగుతాం. దేవాలయానికి పూజారి వేతనం కూడా మనకు బడన్ పడకుంటుంటుంది. ఈ విధంగా డెవలప్ చేసుకుందాం. ప్రతి ఒక్కరు మనకు సహకరిస్తే బాగుంటుంది. దాత రూపంగా ప్రతి ఒక్కరు ఎవరైనా సరే నావల్పాడు గ్రామానికి ఈ శివాలయానికి సహకరించగలరు. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. మన ఒక పెద్దలు మన ఒక కాకతీయ రాజుల కాలంలో కట్టినటువంటి టెంపుల్ని అప్పుడు రజాకార్ల టైంలో వాళ్ళు ఏ ఉద్దేశంతో ఎట్లా ధ్వంసం చేసారో మన ఇక్కడిని మన టెంపుల్ని అంతకంటే ఎక్కువ ఘోరంగా చేసిపోయినారు వాళ్ళు. హిందూ దేవాలయాలు అంటే వాళ్ళకి నచ్చలేదు. సరే అప్పటి నుంచి ఎవరు పోషణగా ఎవరు ముందుకు రాలేకపోయినరు. సరే మా శాయశక్తిలో మేము చేద్దామని పైరో చేసి ఆర్కాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళతోటి కొంచెం పైరోలు అప్పుడు చేయించుకొని దీన్ని డెవలప్ ఒక టెంపుల్ అయితే కొంచెం మళ్ళీ నిర్మించుకోవటం జరిగింది. కానీ ఆ శిల్పకళ మళ్ళీ వీళ్ళు ఏం చేయలేకపోయినరు. సరే అవన్నీ అది తర్వాత ఏదన్నా జరిగని ఉన్న కొంచెం శాంతిలన్నా మనం దక్కించుకునేట్టుగా మన పిల్లలకు వంశపరంపర్యంగా హిందూ దేవాలయాలంటే ఈ విధంగా ఉంటాయి కదా అనే ఆలోచనతో వాళ్ళ ఆలోచనకు మైండ్లో ఉండాలనే ఆలోచనతో మేము శాయశక్తిలో పోరాడుతున్నాం. కానీ ఊరు చిన్నది, ఊరు చిన్న దానివల్ల ఆదాయం ఏం లేకపోవటం దీని యొక్క బ్యాడ్ లక్. మేము చేస్తున్న కృషికి అది ఒక బ్యాడ్ లక్. అది మీ పెద్దలు కానీ మీ గౌరవనీయులైన పెద్దలు ఎవరికి అధికారం ఉన్నా కొంచెం ఒక వృత భక్తి సాయంతో ఏదో వాళ్ళ ఆలోచనతో కొంచెం సహకరించి సరే దీన్ని కొంచెం ముందుకు పోయేటట్టుగా సరే చేయాలనే మా సంకల్పంతో మేము అట్లా చేస్తున్నాము. అది ఎవరికన్నా కొంచెం బుద్ధి పుట్టగలిగితే కొంచెం చేయగలరనేది మనవి చేసుకుంటున్నాము. ఓం నమ శివాయ. ఇప్పుడు మనం చూసినటువంటి త్రికూటేశ్వర ఆలయం ఏదైతే ఉందో దాన్ని కాటేశ్వర ఆలయం అంటారు. అలాగే ఐతేశ్వర, రామేశ్వర, కాటేశ్వర ఆలయం అంటే ముగ్గురు త్రికూటాలయంలో 3 మూర్తుల్ని అక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. ఇక్కడ మనం చూస్తున్నటువంటి గుడి ఏదైతే ఉందో ఇది కామేశ్వరాలయంగా చెప్తారు. ఈ కామేశ్వరాలయం అనేటువంటి శిథిలావస్థకు చేరుకుంది. దగ్గరలో కనిపించినటువంటి ఒక వీరభద్రమూర్తిని తీసుకొచ్చి అక్కడ ప్రతిష్టాపన చేయడం జరిగింది. ఆ ఊరికే ప్రతిష్టాపన కూడా కాదు, అక్కడ పెట్టారు అంతవరకే. అక్కడ పెట్టి ఇక్కడ నిత్య కైంకర్యాలు ఏవీ జరగకుండా శిథిలావస్థలో ఉన్నటువంటిది దేవాలయం. మనము ఇటువంటి దేవాలయాల్ని పరిరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత హిందువులుగా మనందరిపైన ఉంది. ఇవి చిన్న గ్రామాల్లో ఉండేటటువంటి కారణం చేత ఈ చిన్న గ్రామాల్లో పెద్దనైనటువంటి
వ్యవస్థలు లేనటువంటి కారణం చేత వీళ్ళందరూ కూడా ఏదో చూసి చూడనట్టు విడిచిపెడుతున్నారు. కానీ నిజంగా మనం చూస్తే ఈ దేవాలయాన్ని మనం పరిరక్షించుకోవాల్సినటువంటి అవసరం హిందువులుగా మనందరి బాధ్యత. ఇది మన ఊరు కాదు కదా అనుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఉన్నది దేవాలయం మనందరిది కాబట్టి దాన్ని రక్షించుకునేటువంటి బాధ్యత కూడా మనం అందరం స్వీకరించాలి. కాబట్టి అటువంటి దేవాలయం ఎటువంటి అవస్థలో ఉందో ఒకసారి చూద్దాం పదండి. ఇదిగో చూడండి, ఇక్కడ ఉండేటటువంటి దేవాలయంలో ఉండేటటువంటి మూర్తి అనేటువంటి వారు ఇప్పుడు మనకు కనిపించడం లేదు. శివలింగం కూడా, ఆ శివలింగం అనేటువంటిది రంగమంటపం ఎదురుగా కనిపిస్తూ ఉంది. ఈ నంది కూడా అక్కడ పెట్టడం జరిగింది. ఇక్కడ ఉండేటటువంటి యొక్క దేవాలయం మొత్తం కూడా ఒక శిథిలావస్థకు చేరుకుంది. ఇటువంటి దేవాలయాలను మనం పరిరక్షించుకోవాలి. కొత్తగా దేవాలయం కట్టవలసినటువంటి అవసరం లేదు. ఇటువంటి దేవాలయాలను పునరుద్ధరించుకుంటే మనము నిజంగా జీర్ణోద్ధరణలో ఉండేటటువంటి యొక్క దేవాలయాన్ని కనుక మనం ఉద్ధరణ చేయగలిగితే నిజంగా మన జీవితం అనేటువంటిది ధన్యమైపోయినట్టే. అక్కడ శివలింగం ఉండేటటువంటి ప్రదేశం ఏదైతే ఉందో ఆ ప్రదేశంలో ఇక్కడ దగ్గరలో దొరికినటువంటి ఒకానొక వీరభద్రస్వామిని తీసుకొని వచ్చి అక్కడ పెట్టడం జరిగింది. ఇక్కడ దొరికినటువంటి విగ్రహాన్ని ఆ లోపల పదిలపరచడం జరిగింది. కానీ అక్కడ ప్రతిష్ట ఏం జరగలేదు. కానీ ఇటువంటి దేవాలయాన్ని పునఃప్రతిష్ఠ చేసుకొని చాలా అద్భుతంగా తీర్చిదిద్దుకోగలిగితే మనం ప్రాచీనమైనటువంటి విజ్ఞానాన్ని కూడా కాపాడుకున్న వాళ్ళు అవుతాం. మనం కాకతీయ వైభవ సంపదను కూడా మనం కాపాడుకున్న, మన చరిత్రను మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం. మనకు హిందూ సంస్కృతిలో సనాతన ధర్మంలో ఈ దేవాలయాలు అనేటువంటి సామాన్యంగా ఉండేటటువంటివి కావు. అనేకమైనటువంటి కళలకు ఆలవాలం, అనేకమైనటువంటి విద్యలకు ఆలవాలంగా, అనేక మందికి ఉపాధి కల్పించేటటువంటి విధానంగా ఉండేటటువంటి ఈ దేవాలయాలు ఈనాడు ఇలా 12, 14వ శతాబ్దం ఆ సందర్భాల్లో ఎంతో వైభవోపేతంగా వెలిగినటువంటి ఆ యొక్క దేవాలయాన్ని ఈనాడు ఇలా చూస్తూ ఉంటే అందరికీ కూడా కడుపు తరుక్కుపోతుంది. చూడండి ఎటువంటి దేవాలయాలు ఎలా శిథిలమైపోయాయో. కాబట్టి అటువంటి దేవాలయాన్ని రక్షించుకోవలసినటువంటి బాధ్యత, అటువంటి చరిత్రను రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత, అటువంటి సంస్కృతిని రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మీకు, మాకు, అందరికీ, హిందూ జనశక్తితో పాటు అందరూ కూడా కలిసి వచ్చి ఈ యొక్క దేవాలయాన్ని కలిసి వచ్చి చేయడం అంటే ఏమీ ఉండదు. చేసి ఇటువంటి దేవాలయాన్ని దర్శించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ ఉండేటటువంటి దేవాలయాల్లో ఏదైనా కొద్దిగా ధూపదీప నైవేద్యాలకు మీ వంతుగా మీ ఆర్థికమైనటువంటి సహాయాన్ని అందించండి. ఏదో మీకు తోచినటువంటి విధంగా ఒక్కసారి దర్శనం చేసుకున్నా కానీ అభివృద్ధి చెందుతూ ఉంటుంది. అభివృద్ధి అనేటువంటిది దేవాలయం అభివృద్ధి ప్రత్యేకంగా చేయడం కాదు. మనం వెళ్ళి భక్తులైనటువంటి వారు వస్తూ ఉంటే అదే ఆటోమేటిక్గా అభివృద్ధి అనేటువంటిది జరుగుతుంది. ఈ గుడిని కనుక మనం నిలబెట్టుకుంటే మన యొక్క భవిష్యత్ తరాలను కూడా చాలా అద్భుతంగా తీర్చిదిద్దడం వల్ల మారుతాం. మన యొక్క చరిత్ర ఏమిటో చెప్తాం, మన యొక్క వైభవం ఏమిటో చెప్తాం, మనకు ఆత్మవిశ్వాసం అనేటువంటిది కలుగుతాం. ఆత్మవిశ్వాస ఖని అయిన ఆర్షజాతి అని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా మన ఆత్మవిశ్వాసాన్ని నూరిపోయగలుగుతాం, మన ఆర్షజాతి వైభవాన్ని చెప్పగలుగుతాం. అటువంటి గొప్పనైనటువంటి చరిత్ర కలిగినటువంటివి పిల్లలమర్రి వంటి క్షేత్రములైన, ఇక్కడ నాగుల పహాడ్ వంటి క్షేత్రములైన, ఇలాంటి అనేకమైనటువంటి దేవాలయాన్ని పరిరక్షించుకొని మనందరం కూడా అటువంటి ఉద్యమంలో, ఇక దేవాలయ పరిరక్షణ ఉద్యమంలో కూడా భాగస్వామ్యమై అటువంటి దేవాలయాల్ని పరిరక్షించుకోవాలని ప్రార్థన చేస్తూ ఈ యొక్క హిందూ జనశక్తి తరపు నుంచి మేమందరం కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం. దయచేసి అటువంటి విధంగా మీరు ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్క శనివారమో ఆదివారం కాస్త అలా వచ్చినట్టుగా దేవాలయ దర్శనం చేసుకోండి. ఒక శ్రీశైలానికి వెళతాం, శ్రీశైలము ఇత్యాది క్షేత్రాలు అనేటువంటి అభివృద్ధి ప్రతంలో ఉన్నవే. అటువంటి దేవాలయాల కంటే కూడా ఇటువంటి దేవాలయాన్ని దర్శనం చేసుకుంటే మనకి ఏమవుతుంది అంటే మనకు పుణ్యం ద్విగుణీకృతం అవుతుంది. ఎందుకు అవుతుంది అంటే ఇటువంటి జీర్ణోద్ధరణలో ఉండేటటువంటి దేవాలయకి మీరు ఇచ్చినటువంటి ₹1 అనేటువంటిది ఇక్కడ ఒక అగరబత్తి పెట్టడం జరుగుతుంది. అక్కడ ఎటు వెళ్ళిపోతుందో తెలీదు దేవాలయాల్లో ఉండి. ఇక్కడ మీరు ఇచ్చినటువంటి ₹1 ప్రత్యక్షంగా ఒక అగరబత్తి పెడతారు, కర్పూరంతో నీరాజనం ఇస్తారు. ఇలా మీకు ప్రత్యక్షంగా మీ యొక్క ₹1 అనేటువంటిది వినియోగం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా పరిరక్షించుకునేటువంటి ప్రయత్నం చేయండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతం న్యాయేన మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. కాళే వర్షిత పర్జన్యా పృథివీ సస్యశాలిని దేశోయం క్షోభరహితో బ్రాహ్మణస్సుంత నిబ్రాధనా సదనా సంతు జీవంతు శరదాంశతం. స్వస్తి స్వస్తి స్వస్తి.